అందరికీ నమస్కారం అండి. ఇటీవల ఒడిశాలో ఏప్రిల్ 27న ఒక హృదయ విదారకమైన సంఘటన జరిగింది. కియోంజరి జిల్లా డయానాలి గ్రామంలో కల్రా ముండా అనే ఒక స్త్రీ మరణించింది. ఆమె ఖాతాలో సుమారుగా 20,000 రూపాయల డబ్బులున్నాయి. అయితే వాళ్ళ తమ్ముడు జీతూ ముండా మరి ఒడిషా గ్రామ్య బ్యాంకుకి వెళ్ళి తమ అక్క ఇటీవల మరణించిందని, ఆమె అకౌంట్లో 20,000 రూపాయలు ఉన్నాయి, వాటిని నేను విత్‌డ్రా చేసుకుంటానని అడుగుతాడు. దానికి బ్యాంకు అధికారులు తిరస్కరిస్తారు. మరి ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో నామినీ కానీ లేదంటే డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఆ డబ్బులు ఇస్తామని చెప్తారు. కానీ అతనికి అర్థం కాదు, అతను నిరక్షరాస్యుడు. పైగా అతని మరి బయోగ్రఫీ ఎంక్వైరీ చేస్తారు బ్యాంక్ అధికారులు. అతను కొంచెం ఖర్చు పెట్టే వ్యక్తిగా చెప్పారు. ఈ డబ్బుల్ని ఎట్లయినా బ్యాంకులో ఉంచాలి, అతనికి ఇస్తే ఖర్చు చేస్తారని బ్యాంకు అధికారులు ఆ డబ్బుల్ని రిలీజ్ చేయరు. అయితే మరి నామినీని తీసుకురావాలి లేదంటే డెత్ సర్టిఫికేట్ కావాలని అంటారు కదా. అతను నిరక్షరాస్యుడు కావటం వల్ల అతను తమ అక్కను మరి పూడ్చిపెట్టిన సమాధి వద్దకు వెళ్ళి తవ్వి అక్క అస్థిపంజరాన్ని తీసుకొని బ్యాంకుకు వస్తాడు. బ్యాంక్ అధికారులు మరి ఒక్కసారి నివ్వెరపోయి భయభ్రాంతులకు గురయ్యి పోలీసు వారికి సమాచారాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసు వారు రంగంలో దిగి కేసు పూర్వపరాలు మొత్తం తేల్చుకొని అతను నిరక్షరాస్యుడు కావటం వల్ల డెత్ సర్టిఫికేట్ తీసుకోవటంలో మేము సహకరిస్తాము, బ్యాంకు వారు కూడా సహకరించి అతనికి డబ్బు ఇవ్వాల్సిందిగా మరి పోలీసులు చెప్పాక బ్యాంకు వారు సైతం దీనికి మరి అంగీకరిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ అక్క శవాన్ని ఎప్పుడైతే అతను తీసుకుని వస్తాడో ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యి మరి నెటిజన్స్ బ్యాంకు అధికారుల తీర్పును తూర్పారబడతారు. అయితే బ్యాంకు వారు వివరణ ఇస్తూ ఇటీవల మరి బ్యాంకు లావాదేవీల్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటిని నిరోధించడం కోసం మేము ఈ విధంగా చేసాము. అదేవిధంగా జీతూ ముండా మరి బాధ్యత లేని వ్యక్తిగా గుర్తించామని కొంతమంది మాకు చెప్పారు. కాబట్టి ఏ విధంగానైనా డబ్బుల్ని మేము మరి విత్‌డ్రా కాకుండా బ్యాంకులో ఉంచే విధంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేశామని, పోలీసు వారికి సహకరిస్తామని, ఆ 20,000 డబ్బుల్ని జీతూ ముండాకి ఇచ్చే విధంగా బ్యాంకు అధికారులు ఒప్పుకోవటంతో మరి పోలీసు వారు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ నిరక్షరాస్యుల విషయంలో మరి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సి